బాపట్ల జిల్లాలో నేరుగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పేదింటికి వెళ్లి వాళ్ల కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ఆ కుటుంబంలో మెంటలీ ఛాలెంజ్డ్ బాలికకు 15,000 పింఛన్ అందజేశారు. ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా చూసుకోవాలంటూ అధికారులకు ఆదేశించారు. పిల్లల్ని బాగా చదివించాలని, వారి కోసం ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా కష్టపడాలని చెప్పారు చంద్రబాబు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నమస్కారం. ఎట్టున్నావు? బాగున్నావా? పల్ల 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 బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనోరాలు. వాళ్ళ తండ్రి ఇందులో పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఎంతనే చదువుతానమ్మా? ఎక్కడ? అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 5 అయిపోయింది. ఇక్కడ 5 ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడే పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? జాయా వెళ్ళిపోయాడు. తెలియదు 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు. మన ఎఫ్ఐఆర్ కూడా సంవత్సరం రాపించారు. రిపోర్ట్ రాగానే రెసిడెన్షియల్ స్కూల్ సీట్ ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో సోషల్ వెల్ఫేర్ పాఠశాల గర్ల్స్ ఉంది. కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. ఇల్లు ఏమంటారా? ఒకటే సార్ ఇల్లు. అది ఇల్లు ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉండలేదు. వెళ్ళిపోయింది కానిచ్చి అంటే నా అమ్మాయి అవుతారు 15,000 వస్తుంది. ఈ దైవం లేదు బాగా బతుకుతున్నాం. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళకి పెంచిన పిచ్చి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టి చేద్దాం. నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఉన్నప్పుడు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలి. 5 సార్లు పెరిగింది కదమ్మా. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, అలా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు. బాగా పనులు చేస్తున్నారు. మన బండి ఇచ్చాడు. మీరు పని చేయండి. చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉన్నాను. చూద్దాం. అమ్మాయిని చదివించండి. మీరు కూడా చేయండి. నేను మాట్లాడుతున్నాను. కొంచెం సామర్థ్యం లేదు సార్. ఏదన్నా ఏది అదే మేము చదివించే సామర్థ్యం ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా. హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి చెప్పాలి. బాగున్నావా? చూడు చూడు బాగున్నావు నువ్వు? పల్లె ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో
అడ్డుడమ్మా అడ్డు నిన్ను ఎవరు చూసుకుంటున్నారు? మాటలు రావు సార్. తాత అమ్మమ్మ అన్నీ తెలుసు కానీ ఇంకా తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికం మేనరికమా? నా మేనర్ మేనల్లుడు అదే ఆయన తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి ఊళ్ళో ఉంటే నాకు అలా ఇదే జరుగుతాయి. సరే మంచిదే. ఓకే అమ్మా, బాయ్. మైండ్ తక్కువ సార్. మాట్లాడలేదు.